ప్రభు శిష్యులు అనే ఈ శీర్షికలో మనం ఒక్కో శిష్యుని అధ్యయనం చేస్తూ వచ్చాం. ప్రియుడైన యోహాను గారిని అధ్యయనం చేస్తున్న సమయంలో తోటివాడిగా పేతురును కూడా కొద్ది మేర మనం ఆలోచన చేశాం. అయితే ఈ ప్రత్యేకమైన సందర్భంలో మనం కొద్ది వారాలు పేతురు గారి యొక్క జీవితాన్ని కూడా అధ్యయనం చేయడానికి ప్రభు పాదాల దగ్గర మనం చేద్దాం. తల్లు వంచుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, స్వరపేటిక ఇబ్బందిగా ఉంది, కనికరం చూపండి. రికార్డింగ్కి ఆటంకం కలగకుండా ఉండడానికి సహాయపడండి. మీ కృప కలిగిన హస్తాలకు, జాలి కలిగిన హస్తాలకు వింటున్న మా ప్రియులను, అలాగే మాట్లాడుతున్న నీ దాసుని జ్ఞాపకం చేసుకోమని, వెల్లూరు హాస్పిటల్లో ఉన్న షారోన్ని ఇంటెన్సివ్ కేర్లో ఉంది, వెంటిలేషన్ మీద ఉన్న పరిస్థితి ఉంది. దయచేసి బిడ్డ యొక్క ఆయుష్ని పొడిగించమని జ్ఞాపం చేస్తున్నాను. మేలు చేయటంలో విసుగని దేవుడు కదా, కార్యం జరిగించనని విజ్ఞాపం చేస్తూ, పరిశుద్ధుడువు, నీతిమంతుడువు, సర్వాధికారి అయిన నీవే చెల్లి మేరీని జ్ఞాపకం చేసుకోండి. తన ప్రతి అవసరం దగ్గర చాలినంతటి కృప మీరే ఉంచి బిడ్డలిద్దరి భవిష్యత్తు విషయంలో కూడా మీరు పట్టింపు చూపించమని, బలపరచండి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అని క్రీస్తువు అని చెప్పాను. 12 మంది శిష్యులలో ఒక వ్యక్తిని, యోధాను మనం ప్రక్కన పెట్టిన 11 మందిలో పేతురుకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏమిటంటే, దయచేసి మీరు చూడండి. ఆయన గురించి ప్రభువు మాట్లాడుతూ, సీమోను సీమోను, సాతాను మిమ్మను కోరుకునేను, నేను నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నీ కొరకు వేడుకొంటిని అని ఆయన అంటారు. అంటే ఆలోచించండి ఒకసారి, అపవాది ఎవరిని కోరుకుంటాడు? ఎవరిని వాడు టార్గెట్గా చేస్తాడు? ప్రభువుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి వాడికి టార్గెట్ అవుతాడు, అందులో సందేహమేం లేదు. కానీ అందరికంటే ఎక్కువగా ఎవరిని వాడు టార్గెట్ చేసి వారి మీద దాడి చేస్తాడు అంటే 2 విషయాలు మనకి ఇక్కడ కనపడతాయి. మొదటిది ఏమిటి అనంటే, ఎవరికి పరలోకపు ప్రత్యక్షత ఉందో వారిని వాడు టార్గెట్ చేస్తాడు. ప్రత్యక్షత లేని వారిని లూకా సువార్త 22:31లో, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమలలో జల్లించుటకు మిమ్మల్ని కోరుకును గాని నీ నమ్మిక తప్పిపోకున్నట్లేని వేడుకుంటుని అంటూ ప్రభు 32వ వచనంలో నీ కొరకు వేడుకున్నాను అన్న పదం. సహజంగా అపవాది వ్యక్తిని టార్గెట్ చేశాడు అనంటే ఆ వ్యక్తి ప్రభు నామ మహిమ కొరకు ఉపయోగపడేవాడు భవిష్యత్తులని అర్థం. అంత మాత్రమే కాదు, పరలోక ప్రత్యక్షత ఉంది అతనికి అని చెప్పుకున్నాం కదా. అప్పటి వరకు ప్రభు ఎవరు అనే దగ్గర ఎవరికి స్పష్టమైన అవగాహన లేదు. అది పరలోకం నందున తండ్రియే నీకు బయలుపరిచాడు కానీ నీ అంతటి నువ్వు చెప్పలేదు ఈ మాట అని ప్రభు ఒప్పుకున్నారు. ఆయన సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అనే పదంలో ఒక అద్భుతమైన ప్రత్యక్షత. అది కొత్త నిబంధన సంఘం యొక్క పునాది. విశ్వాసి యొక్క విశ్వాసానికి మూలం అది.
క్రీస్తు ప్రభు ఎవరని విశ్వసించారు? ఆయన సజీవుడైన దేవుడు, దేవుని కుమారుడు. అంటే ఆయన సజీవుడైన దేవుడని. అంత మాత్రమే కాదు, ఆయన క్రీస్తు, నా కోసం అభిషేకించబడినవాడు, రేపు పరిపాలకునిగా 1000 ఏళ్ళు పరిపాలించేవాడు. నా కొరకు విజ్ఞాపన చేసేటువంటి మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడు. అంతేకాదు, మానవుల పాపాలందరి కొరకు, అందరి పాపాల కొరకు బలి అయ్యేటువంటి దేవుని గొర్రెపిల్ల. ముగ్గురిని అభిషేకిస్తారు, రాజుని, ప్రధాన యాజకుడిని, బలిపశువుని. ఆ మూడు ఆయన అనే సత్యం ఈయన శరీరంలో రక్తమాంసాల్లో ఉన్నటువంటి దేవుడని, దేవుని కుమారుడిగా పిలువబడుతున్నాడని, సజీవుడుగా భూమి మీద ఉన్నాడనే సత్యం కొత్త నిబంధన సంఘం యొక్క పునాది. ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అన్నప్పుడు ఈ ప్రత్యక్షత అనే బండ మీద అని. ఎవరికి ప్రత్యక్షత ఉంటుందో వారు అపవాదికి టార్గెట్ అవుతారు, లక్ష్యం అవుతారు. రెండవ మాట ఏమిటంటే, ఎవరు పరలోకం చేత ప్రశంసించబడతారో, ఎవరు ప్రభు చేత ప్రశంసించబడతారో వారికి టార్గెట్ అవుతారు. పరలోకం ఎవరిని మెచ్చుకుంటుందో, ప్రభు ఎవరిని ఘనపరుస్తాడు. శిష్యులందరిలో ఆయన అన్న మాట ఏమిటంటే, సీమోను బరయోనా, నీవు ధన్యుడు అయ్యా అన్నాడు. యు ఆర్ బ్లెస్డ్. ఎవరు పరలోకము చేత ప్రశంసించబడతారో వారిని టార్గెట్ చేస్తాడు. అంతేకాదు, ఎవరు పరలోకం చేత ప్రశంసించబడి ఆశీర్వదించబడిన వారు అవుతారో, ధన్యులవుతారో, అలాంటి వారు కూడా టార్గెట్ అవుతారు. ఇది చిన్న మాటలు కాదు, 3 నిమిషాలు మాట్లాడుకుంటే అయిపోయేది కాదు. ఇది శ్రేష్టమైన ప్రత్యక్షత పరలోకం ప్రత్యేకంగా సీమోను పేతురుకు అనుగ్రహించడం. అటు తరువాతనే ప్రభు తన మరణాన్ని గురించి మాట్లాడారు. అప్పటి వరకు ఆయన తన మరణాన్ని గురించి ఒక మాట కూడా అనలా. ఆ తర్వాత చెప్తారు, నేను యెరూషలేముకు వెడతాను, అప్పగించబడతాను, నన్ను వారు చంపుతారు, నేను 3వ దినాన్ని తిరిగి లేస్తాను అని తన మరణాన్ని గురించి, పునరుద్ధానాన్ని గురించి మాట్లాడింది. ఆ తర్వాతనే శిష్యులకు ప్రత్యక్షత వచ్చిన తరువాత ఆయన తన మరణ పునరుద్ధానాల గురించి మాట్లాడారు. అయితే ఇక్కడ ఒక మాట చెప్తాను. సహజంగా మనం పేతురు గురించి ఎవరో మాట్లాడినా, ఎన్నిసార్లు మాట్లాడినా పేతురులో మనమే కనిపిస్తుంటాం, మన లోపాలే కనిపిస్తుంటాయి. పేతురులో ఉన్న తొందరపాటుతనాన్ని గురించి, త్వరపడి మాట్లాడే తత్వాన్ని గురించి, ఇవన్నీ లోపాలను ఎక్కువగా మాట్లాడేటువంటి అలవాటు కానీ సాంప్రదాయకంగా వచ్చింది. కానీ పేతురులో శ్రేష్టమైన లక్షణాలు కూడా ఉన్నాయి. అది మనం అధ్యయనం చేద్దాం. అందులో ప్రత్యేకంగా నీ కొరకు వేడుకున్నాను అనే పదం ఉంది లూకాసు వార్త 22వ అధ్యాయంలో. ఎందుకు నీ కొరకు వేడుకున్నాడు ఆయన? ఎందుకు ప్రత్యేకంగా పేతురు కొరకే వేడుకోవడం జరిగింది అని అంటే, మీరు ఆలోచించండి. అపవాది మిమ్మల్ని కోరుకున్నాడు, 11 మందిని కోరుకున్నాడు. కోరుకున్నవాడు మిమ్మను రాత్రి అడిగాడు వచ్చి, జల్లెళ్ళు వేసి జల్లించడానికి అవకాశం ఇవ్వని. అంటే జ్ఞాపకం పెట్టుకోండి, ఇది సంఘ చరిత్రలో కొనసాగే ప్రక్రియ కానీ ఆగిపోయిన ప్రక్రియ కాదు. కేవలం యోబు కొరకు అనుమతి కోరినవాడు శిష్యుల కోసం అనుమతి కోరాడు. మీకు అర్థమైంది కదా? యోబును శోధించడానికి ప్రభు యొక్క అనుమతి కోరినవాడే శిష్యుల యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి, వారిని జల్లిలో వేసి జల్లించడానికి నాకు అనుమతి ఇమ్మని అడిగాడు.
ప్రపంచానికి సువార్త ప్రకటించవలసిన వారు, ప్రపంచానికి సువార్త వెలుగును పంచవలసిన వారు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వారు రావడానికి దేవుని చేతి సాధనాలుగా ఉండవలసిన వారు వీరు. మరణంలో నుంచి మానవ జాతిని జీవంలోనికి దాటించడానికి ఏ ప్రియరక్షకుడు కలువరి శిలువలో తన ప్రాణాన్ని బలిగా పెట్టి చనిపోయి తిరిగి లేచాడో, రక్తాన్ని చిందించి ఆ మరణ పునరుద్ధానాల వార్త, ఆ రక్తం యొక్క వార్తను ప్రకటించడం ద్వారా, సువార్తను తెలియచేయడం ద్వారా అనేక మంది అపవాది చేతిలో నుంచి విడిపించబడిన వాళ్ళు అవుతారు. పాపం యొక్క బానిసత్వం నుంచి తప్పించుకున్న వాళ్ళు అవుతారు. వీరిని ప్రపంచవ్యాప్తంగా ప్రభువు వాడుకోవడానికి సిద్ధపడుతున్నాడు. అందుకనే వారందరినీ జల్లించడానికి వాడు కోరుకున్నాడు. అపవాది యొక్క జల్లెడలో వేయబడ్డం అనంటే చిన్న సంగతేం కాదు. అలాంటి సందర్భాన ప్రభు ప్రత్యేకంగా సీమోను, నీ గురించి వేడుకున్నాను నేను అన్నాడు. అనంటే ఇందులో సీమోను ఒక్కడే తప్పిపోతాడని వేడుకున్నాడు అన్నది కాదు. అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు, నేను కాదనను. కానీ నాకు ఇలా అనిపించింది, జల్లెడలో అన్నిటికంటే పెద్ద గింజ జారిపోతే మిగిలిన గింజలన్నీ అదే దారిలో జారిపోయే అవకాశం ఉంది. అవును కాదు? మీరు ఆలోచించండి. నేను చేపలు పట్టబోదును అని అనగానే వెనక ఎంతమంది వెళ్ళిపోయినారు? వెళ్ళలా. కాబట్టి పేతురు ఒక స్థానం, అపోస్తలుల్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పేతురులో ఇప్పటి వరకు మనకు కనిపించిన అనేక లోపాలను ఓ ప్రక్క పెడితే, ప్రత్యక్షత కలవాడు, ప్రశంసించబడినవాడు, ధన్యుడు అని పిలువబడినవాడు ఈయనలో నుంచి మనం ఒకటో రెండో శ్రేష్టమైన లక్షణాలు చూడడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి మీరు ఇదే మత్తయి సువార్త 15వ అధ్యాయం 15వ వచనం చూడండి దయచేసి. అందుకు పేతురు, ఈ ఉపమాన భావమును మాకు తెలుపుమని ఆయనను అడుగగా. ప్రభు ఆ రోజున వారితో మాట్లాడుతూ ఇలా అన్నాడు. 15వ అధ్యాయంలోనే 13, 14, 15 వచనాలు. అంతటా ఆయన శిష్యులు వచ్చి 12 కూడా చదువుతున్నాను. పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడ్డారని నీకు తెలియనా అని ఆయన అడుగ్గా, ఆయన, పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్లగించబడను, వారి జోలికి పోకుడి, వారు గుడ్డివారి ఉండి గుడ్డివారికి త్రోవ చూపువారు, గుడ్డివాడు గుడ్డివాడికి త్రోవ చూపినడల వారిద్దరు గుంటలో పడుదురు కదా అనెను. అందుకు పేతురు, ఈ ఉపమాన భావము మాకు తెలుపుమని ఆయనను అడుగుగా. దీనికి కారణం ఏమిటి? ఈ మత్తయి సువార్త 15వ అధ్యాయంలో పరిసయ్యులు శాస్త్రులు చేస్తున్న ఒక వివరించడానికి వీలు కాని దేవుని వాక్యాన్ని దేవుని ప్రజల చేత అతిక్రమింప చేయడం అనేది వాళ్ళు తమ నైజంగా పెట్టుకున్నారు. దాన్ని కొనసాగిస్తూ సమాజంలో గనులుగా వారు పిలువబడుతున్నారు. ఏమిటి వాళ్ళు చేసిన పని? ఆ రోజు శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనానికి కూర్చున్నారట. అందుకు వాళ్ళు వచ్చి, ఏంటి నీ శిష్యులు చేతులు కడుక్కోలేదని అడిగారు. అందుకు ఆయన అన్నాడు, మీరు మీ పారంపర్య ఆచారం నిమిత్తం దేవుని ఆజ్ఞలు ఎందుకు అతిక్రమిస్తున్నారు అన్నాడు. చేతులు శుభ్రం చేసుకోకపోవడం తప్పుగా మీరంటున్నారు, బానుంది. కానీ పారంపర్య ఆచారాన్ని మీరు ఆధారం చేసుకుని
ఆజ్ఞలను అతిక్రమిస్తున్నారేమిటి అని అడిగాడు. ఈ మాటలు వాళ్ళకి కత్తిపోట్లాగా అనిపించాయి. కేవలం చేతులు కడుక్కుంటే, వాళ్ళు భోజనానికి చేతులు కడుక్కోవడం ఇవన్నీ అవసరం భౌతికంగా. కానీ చేతులకు అంటేదెంత? ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా వారికి అంటే దోషం ఎంత, అతిక్రమం ఎంత? ఈ రెండిటికి పోలిక చెప్తూ ఆయన, మీరు తల్లిదండ్రులను సన్మానించు అనే ఆజ్ఞను అతిక్రమించేట్టు తల్లిదండ్రులకు చెందవలసింది ఏదైనా ఉంటే దైవార్పితం కుర్బాన్ అనండి అని మీరు నేర్పుతున్నారే, అది మీరు పారంపర్య ఆచారాన్ని పెట్టుకుని ఆజ్ఞను అతిక్రమించటం కాదా అని అన్నారు. అని ప్రభు ఓ మాటను వారికి ఎత్తి చూపించారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారని యెషయా పలికిన మాట నిజమే కదా అన్నాడు ఆయన. ఈ మాట ఎప్పుడైతే అన్నాడో పరిసయ్యులు శాస్త్రులు నిర్ఘాంతపోయారు. ఆ వచనం తమను గురించిందనే సత్యం వారికి అంతవరకు తెలీదు. వాక్యపు వెలుగులో వారి లోపాలన్నీ స్పష్టంగా ఆయన చూపించేటప్పటికీ వాళ్ళు నిర్ఘాంతపోయి సిగ్గుపడ్డారు. మాట్లాడడానికి వారి దగ్గరికి వాయిస్ లేదు. శిష్యులు బయలుదేరి వచ్చేస్తూ ఉండగా ఆయన వివరించాడు. నోట పడేది మనిషిని అపవిత్రపరచదయ్యా, హృదయంలోంచి బయటకు వచ్చేది అపవిత్రపరుస్తుందని వారికి క్లారిఫై చేసి ముందుకు వచ్చేసాక శిష్యులు అన్నారు, మీరన్న మాటకి పరిసయ్యులు చాలా అభ్యంతరపడ్డారు, మీకు తెలుసా అని అంటే, అప్పుడు ఆయన శిష్యుల వంక చూసి, వీళ్ళకు కూడా పరిసయ్యుల మీద శాస్త్రుల మీద సదాభిప్రాయం ఉంది. ప్రభు అక్కడ ఒక అద్భుతమైన సంగతిని బయలుపరిచాడు. అదేమిటంటే, నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్లగించబడుతుంది అని. ఇదేమిటి మాట అని, గుడ్డివాడికి తోవ చూపితే ఇద్దరూ కలిసి గుంటలో పడతారు కదా అన్నాడు. అందరూ మౌనంగా విన్నారు, అంతే. కానీ పేతురు నోరు తెరిచి, అర్థం కాలేదయ్యా ఈ ఉపమానం, చెప్పవా అని అడిగాడు. పేతురులో ఉన్న ఓ మంచి లక్షణం ఏమిటంటే, తనకు తెలియకపోతే తెలియలేదయ్యా చెప్పు అని అడిగి తెలుసుకుంటాడు. తెలియకపోయినా తెలిసినట్టుగా నటించడం, అర్థం కాకపోయినా అర్థమైనట్టు తన ముఖాన్ని పెట్టడం. పిల్లలు చూడండి, మీరు స్కూల్లో పాఠం అంతా అర్థమైనట్టుగా చూస్తారు మాస్టర్ని ఇంప్రెస్ చేయడానికి. కానీ వాళ్ళకి ఏం అర్థం కాదు, వారికి ఆ లెక్క రానే రాదు. కానీ తమకు తెలిసిపోయినట్టు, తాముకు అర్థమైపోయినట్టు గబగబా రాసుకుంటున్న ప్రయత్నం చేస్తారు. మాస్టర్ ప్రశ్నిస్తే తెల్లముఖం వేస్తారు. కానీ ఇలాంటి వ్యక్తి సంశయం వస్తే అడిగి తెలుసుకునే మంచి లక్షణం ఉంది. ఎవరిని అడిగాడు? ఎవరు చెప్పారో ఆయన్నే అడిగాడు. ఎవరు బోధకులో ఆయన్నే అడిగాడు. ఎవరు వారి యొక్క మొత్తం జీవితాన్ని ఎత్తి చూపించాడు. అంటే పరిసయ్యులు శాస్త్రులు అనేవాళ్ళు తండ్రి చేత నాటబడిన మొక్కలు కాదు. వారి ఫలాల వల్ల ఇశ్రాయేలీలు మేలు పొందింది ఏం కాదనమాట. వాళ్ళ వల్ల ప్రారంభంలో వాళ్ళు ఆరంభించినప్పుడు అన్ని గోత్రాల్లో నుండి దేవుని వాక్యాన్ని బోధిస్తాం అనుకున్న వారిని శాస్త్రులు అన్నారు. దేవుని నీతిగా మేము బతుకుతాం అని కమిట్మెంట్ చేసుకున్న వారిని పరిసయ్యులు అన్నారు. అన్ని గోత్రాలకు చెందిన వాళ్ళు వీళ్ళు. కేవలం లేవి గోత్రానికి చెందిన వాళ్ళు కాదు, యోధా కాదు, బెన్యామీను, అన్ని గోత్రాలు. అందుకనే సౌలు నేను పరిసయ్యుని అంటాడు, బెన్యామీను గోత్రం వాడై ఉండి కూడా. వీళ్ళందరూ ఒక సెట్ ఆఫ్ పీపుల్, ఒక వర్గానికి చెందిన వారుగా ఉండిపోయి దేవుడు నాటని మొక్కలు వీళ్ళందరూ అన్నాడు.
పెళ్ళగించబడతారు. అంతేకాదు వీళ్ళు గుడ్డివాళ్ళు. వాక్యం ఎవరి అంతరంగంలో ఉందో, వాక్యం చేత దైవాత్మ చేత ఎవరు నడిపించబడుతున్నారో వాళ్ళు గుడ్డివాళ్ళు కాదు, వెలుగున్నవాళ్ళు. కానీ వీళ్ళు తాము గుడ్డివాళ్ళై ఉండి ప్రజలను కూడా వాక్యపు వెలుగులో నుంచి ప్రక్కకు తీసుకుని పోయి గుడ్డివాళ్ళనిగా చేసి వీళ్ళు ఆల్రెడీ గుంటలో పడున్నారు, అదే గుంటలో ప్రజలను కూడా పడేస్తున్నారు అని చెప్పాడు. పేతురుకుండే ఒక అద్భుతమైన అత్యున్నతమైన లక్షణం ఏమిటంటే అడిగి తెలుసుకునే లక్షణం. మీరు ఆలోచించండి. ప్రభు చక్కగా వివరించి ఇలా అన్నాడు, మీరును ఇంత అవివేకులై ఉన్నారా అన్నాడు. అరే, మీకు కూడా అర్థం కాలేదా అన్నాడు. ఆశ్చర్యం ఏంటంటే ఒక్కోసారి చాలా సామాన్యమైన విషయం చెప్తాం, అర్థమైన కాంగ్రిగేషన్లో ఎవ్వరి ముఖాలు అర్థమైనట్టు ఉండవు. అనుమానం వచ్చి అర్థం కాలేదా అంటే అలా చూస్తుంటారు, తలకాయ టనరు ఇటాగ పెట్టుకుని ఉంటారు. అప్పుడు ఒకరిద్దరిని సెలెక్టివ్గా కరెక్ట్గా మాట్లాడతారనుకున్న వాళ్ళని, ఎరా నీకు అర్థం కాలేదురా అమ్మ అంటే, అవలేదన్నయ్య అంటారు. ఈ చిన్న విషయం అర్థం కాలేదే మీకు అని మనమే ఆశ్చర్యపోతాం. ప్రభు కూడా ఈ మాట మీకు అర్థం కాలేదా, ఇంత వివేకులై ఉన్నారా? ఆలోచించండి. తినేది ఏదైనా బహిర్భూమిలో విడిచిపెట్టబడుతుంది, దానివల్ల ఏ అపవిత్రత దేహానికి ఉండదు. కానీ హృదయంలో నుంచి బయటకు వచ్చింది, మనిషిని అంతరంగంలో నుంచి ఏది బయటకు వస్తుందో అది అతన్ని అపవిత్రపరుస్తుందని ఇలా మీరు గ్రహించలేదా అంటూ హృదయంలో నుంచి ఏమేమి వస్తాయో 15వ అధ్యాయం మత్తయి సువార్త 19వ వచనంలో చెప్పారు ఆయన. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారము, వేశ్యాగమనములు, దొంగతనము, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయం నుండి ఏ వచ్చును. పేతురు ఈ మాట అడగకపోయి ఉంటే హృదయంలో నుంచి ఏమేమి బయటకు వస్తాయో ప్రభు చెప్పేవారేనా? అంటే హృదయం ఘోరమైన వ్యాధి గలది అని రాశాడు పాత నిబంధనలో. ఆ వ్యాధి, దాని లక్షణాలు ఏమిటో పేతురు అడిగిన ప్రశ్నలో నుంచి జవాబుగా మనకు ఆన్సర్ వచ్చాయి. జ్ఞాపకం పెట్టుకోండి. సహజంగా పేతురు అనగానే పేతురు, దుడుకు పేతురు ఇలాంటి పదాలు వాడతాం, కానీ వాస్తవం కాదనలేను. పెద్దలన్న మాటని నేనేం తక్కువ చేయడం లేదు, కానీ దుడుకుతనం మనకి ఉంది. మనల్ని ఆయనలో ఖచ్చితంగా చూసుకుంటాం, కానీ మనలో లేని శ్రేష్టమైన లక్షణాలు కూడా పేతురులో ఉన్నాయి. ఈ సంగతి మీరు మర్చిపోవద్దు. ఆలోచించండి ఒకసారి. ఇలాంటి మంచి లక్షణాలున్న పేతురు, అతని జీవితాన్ని మనం రాబోయే తరగతుల్లో ఆలోచన చేద్దాం. తలలో ఉంచి ప్రార్థన చేసుకోవడానికి ముందు ఒక మాట చెప్తాను. ఈ నెల 24వ తారీఖు నుంచి VBS ప్రారంభం కాబోతుంది గుడివాడలో. ప్రార్థన చేయండి. పోతే VBSకి సంబంధించిన మెటీరియల్ అంతా వచ్చేసింది. మీలో ఎవరికైనా ఆ మెటీరియల్ కావాల్సి ఉంటే చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు. మీరు ఆనంద్ గారిని సంప్రదించవచ్చు. అనేక మంది నా ఫోన్స్కి ఫోన్లు చేస్తున్నారు. నేను మళ్ళీ ప్రత్యేకంగా ఆనంద్ గారి ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది. జ్ఞాపకం పెట్టుకోండి. VBSకి సంబంధించిన బుక్స్ కానీ, VBS సంబంధించినటువంటి ఏ మెటీరియల్ అయినా మీరు ఆనంద్ గారికి ఫోన్ చేసి పొందవచ్చు. అంత మాత్రమే కాదు, మరో మాట కూడా చెప్తున్నాను. మ్యాగజైన్స్ కానీ, లేదు అంత్యోక్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించిన పుస్తకాలు, లిటరేచర్ ఏదైనా సరే మీరు ఆనంద్ గారికి ఫోన్ చేసి వారి దగ్గర నుంచి సమాచారం పొందొచ్చు. అలాగే బుక్ యొక్క లిస్టు పొందొచ్చు. వాటన్నిటికీ మీరు కట్టవలసిన సబ్స్క్రిప్షన్ కట్టి లేకపోతే పే చేయవలసిన ప్రైస్ పే చేసి బుక్స్ కూడా పొందొచ్చు. మర్చిపోకండి. ఈసారి మిత్రుడు అనే టైటిల్తో
VBS యొక్క డివోషన్స్ తయారు చేయడం జరిగింది. డివోషన్స్ మంచిగా ప్రభు ఇచ్చారు. ఆయనకి కృతజ్ఞత తెలియచేయండి. మరి ముఖ్యంగా వేసవి చాలా ఎండలు ఉన్నాయి. పిల్లలు 10 దినాలు రావాలి. వారి రాకపోకల కోసం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి అంతమంది ఉపాధ్యాయులు వారికి అవసరమైన ఆత్మ సంబంధమైన జ్ఞానం, వారికి కావలసిన పేషెన్స్, పిల్లల్ని డీల్ చేయడం చిన్న సంగతి కాదు కదా. వారి కోసం కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తల్లో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పడానికి కృప చూపించారు. కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మా ముందున్న సమయాన్ని దీవెనగా మార్చండి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే ఆదివారం ఉదయం 8 గంటలకు లైవ్లో కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.